ఓం శాంతి. నేను బాబ్దాదా యొక్క అతి ప్రియమైన రాజా బిడ్డను. పరమాత్మునికి ప్రియమైన బిడ్డను. నేను విశేషమైన రాజా బిడ్డను. రాజయోగిని, స్వరాజ్యాధికారిని. నేను భవిష్యత్తులో పొందబోయే అఖండ రాజ్యాధికారంతో పోలుస్తూ వర్తమానంలోని నా కంట్రోలింగ్ పవర్ను, రూలింగ్ పవర్ను చెక్ చేసుకుంటున్నాను. నా కర్మేంద్రియాల రూపీ గుర్రాలపై స్వయం యొక్క కంట్రోల్ను చెక్ చేసుకుంటున్నాను. ఆత్మనైన నేను ఒక దృశ్యాన్ని నా ఎదురుగా చూస్తున్నాను. ఒక విశాలమైన భవ్యమైన కోట, ఆ కోటపై నలువైపుల నుండి దాడి జరుగుతుంది. ఆ కోట గోడలపై రకరకాల ఆయుధాలతో దాడులు జరుగుతున్నాయి. అగ్నిగోళాలు ఆకాశం నుండి ఆ కోట లోపలికి పడుతున్నాయి. శత్రువులు ఆ కోట ద్వారాలను పడగొట్టేందుకు ప్రయత్నిస్తున్నారు. కొంతమంది శత్రువులు ఆ కోట లోపలికి దూసుకుపోయి దాడి చేస్తున్నారు. రాజు మరియు అతని సైన్యం యుద్ధం చేస్తున్నారు, కానీ వారు భయపడుతున్నారు. ఇప్పుడు రాజు మనస్ఫూర్తిగా పరమాత్మను తలుచుకుని ఆ సర్వశక్తివంతునితో కంబైన్డ్ స్వరూపంలోకి వచ్చారు. ఇప్పుడిక కథ మెల్లమెల్లగా మారిపోయింది మరియు రాజు విజయం పొందాడు. ఈ యుద్ధం యొక్క దృశ్యం వర్తమాన సమయంలో నా పురుషార్థి జీవితం యొక్క సూక్ష్మ దృశ్యం. ఆ దాడి మాయారూపీ శత్రువు యొక్క దాడి. ఆ అగ్నిగోళాలు వాయుమండలంలో వ్యాపించిన నెగటివ్ సంస్కారాలు. నాలో ఉన్న ఆంతరిక బలహీన సంస్కారాలే స్వరాజ్యాన్ని ఖండితం చేస్తున్నాయి. విశేషంగా వ్యర్థం ఆలోచించడం,
వ్యర్థంగా సమయాన్ని పోగొట్టడం, వ్యర్థ మాటలు, వ్యర్థ నడవడిక, నిర్లక్ష్యంతో కూడిన సంస్కారాలు, ఈ రకరకాల ఆయుధాలు దాడి చేస్తున్నాయి. నాలో దాగి ఉన్న ఏదో బలహీనత ద్వారానే మాయ నన్ను పరమాత్ముని మార్గం నుండి తప్పించి నిరాశకు లోను చేసేందుకు ప్రయత్నం చేస్తుంది. సరిగ్గా ఆ సమయంలోనే సర్వశక్తివంతుడైన తండ్రి భాగ్యశాలి బిడ్డనైన నన్ను తన వానిగా చేసుకుని సూచన ఇచ్చారు. బచ్చే, ఇప్పుడిక భయపడకండి. మాయ తీరును అర్థం చేసుకోండి. సోమరితనం మరియు వ్యర్థం, ఈ రెండు విషయాల పట్ల అటెన్షన్ పెట్టండి. నేను బాబా తోడు మరియు కంబైన్డ్ స్వరూపం యొక్క ప్రాక్టికల్ అనుభవాన్ని ఎమర్జ్ చేస్తున్నాను. బాబా కాకుండా నా వారంటూ ఇంకెవరున్నారు? బాబా నా కోసమే కదా ఉన్నారు. ఆల్మైటీ అథారిటీ నాతో పాటు ఉన్నారు. వారి సర్వశక్తుల శక్తిని నేను స్వయంలో ఎమర్జ్ రూపంలో అనుభవం చేస్తున్నాను. ఇప్పుడిక మాయ దాడి చేయటం లేదు. మాయ ఓడిపోతుంది. సర్వశక్తివంతుడైన తండ్రి యొక్క స్మృతితో నాకు ధైర్యం మరియు నిశ్చింతత అనుభవం అవుతున్నాయి. నేను ప్రతిరోజు నా కర్మేంద్రియాల దర్బారు పెట్టి నా స్వరాజ్యాన్ని సంభాళిస్తున్నాను. బాబా సమానంగా కర్మాతీతంగా అయి బాబాతో పాటు వెళ్ళేందుకు సిద్ధమవుతున్నాను. నేను బాబా శక్తిని స్వయంలో అనుభవం చేస్తున్నాను. నేను బాబా యొక్క ఈ శక్తిని నా సహచరులకు కూడా అనుభవం చేయిస్తాను. నేను ఇతరుల విషయాలను, ఇతరుల తప్పులను
నాలో ఇముడ్చుకునే రాజును. ఇతరుల విషయాలను వాయుమండలంలో వ్యాపింపచేసేందుకు బదులుగా ప్రేమ మరియు దయాభావనతో వాటిని నాలో ఇముడ్చుకునే గొప్ప రాజును. నేను నా సేవా సహచరులతో పాటు సంఘటితంగా ఉంటూనే ఇటువంటి స్థితిని తయారు చేసుకుంటూ తక్కువ శ్రమతో ఎక్కువ సఫలతను పొందే ఆత్మను. నేను బాబాతో పాటు కంబైన్డ్గా ఉన్నాను. నేను స్వరాజ్యాధికారి ఆత్మను. ఇప్పుడు నాకు నా సంకల్పాలపై, మాటలపై మరియు కర్మలపై పూర్తి కంట్రోల్ ఉంది. నేను తీవ్ర పురుషార్థిని. నేను సదా ఇతరులకు శుభభావన, శుభకామన యొక్క సహయోగాన్ని అందించే శుభచింతక ఆత్మను. నేను అఖండ రాజ్యానికి పాత్రుడిని. నేను బాబా యొక్క అతి ప్రియమైన రాజా బిడ్డను. ఓం శాంతి. ఓం శాంతి. మధురమైన పిల్లలు, ఈ అద్భుతమైన చదువు అనంతమైన తండ్రి చదివిస్తూ ఉన్నారు. తండ్రిలో కానీ వారు చదివించే చదువులో కానీ ఎటువంటి సంశయము రాకూడదు. మొదట మనల్ని చదివించేవారు ఎవరు అనే నిశ్చయం ఉండాలి. ప్రశ్న: నిరంతరము స్మృతి యాత్రలో ఉండాలనే శ్రీమతము పిల్లలకి ఎందుకు లభించింది? జవాబు: మనల్ని దిగజార్చిన మాయ శత్రువు ఇంకా మనల్ని వెంబడిస్తూనే ఉంది. అది మనల్ని సతాయించకుండా వదలదు. కాబట్టి ఏమరపాటుగా అజాగ్రత్తగా ఉండరాదు. భలే మీరు సంగమయుగంలో ఉన్న అర్ధకల్పము తన జతలో ఉండిన కారణంగా మాయ అంత త్వరగా వదలదు. స్మృతిని మర్చిపోతే మాయా వికర్మలు చేయిస్తుంది. అందుకే చాలా జాగ్రత్త ఉండాలి. ఆసురీ మతాన్ని అనుసరించరాదు. ఓం శాంతి. ఇప్పుడు పిల్లలు కూడా ఉన్నారు, తండ్రి కూడా ఉన్నారు. బాబా పిల్లలందరినీ ఓ పుత్రులారా అని అంటారు. పిల్లలందరూ తండ్రిని ఓ బాబా అని అంటారు. పిల్లలు చాలామంది ఉన్నారు. ఈ జ్ఞానము ఆత్మలమైన మన కొరకే అని పిల్లలు మీకు తెలుసు. ఒక్క తండ్రికి ఎంత అనేక మంది పిల్లలు ఉన్నారు. తండ్రి చదివించేందుకు వచ్చి ఉన్నారని పిల్లలకి తెలుసు. వారు మొట్టమొదట తండ్రి, తర్వాత టీచరు, తర్వాత గురువు కూడా అయ్యారు. ఇప్పుడు తండ్రి అంటే తండ్రే. పావనంగా చేసేందుకు
స్మృతి యాత్ర నేర్పిస్తూ ఉన్నారు. ఈ చదువు చాలా అద్భుతమైనదని కూడా పిల్లలకి తెలుసు. డ్రామా ఆది మధ్యాంతాల రహస్యాన్ని తండ్రి తప్ప వేరే ఎవ్వరూ తెలియచేయలేరు. అందుకే వారిని అనంతమైన తండ్రి అని అంటారు. ఈ నిశ్చయము పిల్లలకు తప్పకుండా కలిగి ఉంటుంది. ఇందులో సంశయం కలగదు. ఇంత అనంతమైన చదువు అనంతమైన తండ్రి తప్ప మరెవ్వరూ నేర్పించలేరు. బాబా రండి, మమ్మల్ని పావన ప్రపంచంలోకి తీసుకువెళ్ళండి, ఎందుకంటే ఇది పతిత ప్రపంచం అని కూడా పిలుస్తారు. తండ్రి పావన ప్రపంచానికి తీసుకువెళ్తారు. ఆ ప్రపంచంలో తండ్రి రండి, పావన ప్రపంచానికి తీసుకువెళ్ళండి అని అడగరు. వారు ఆత్మలైన మన తండ్రి అని పిల్లలకి తెలుసు. దేహాభిమానం తొలగిపోతుంది. వారు మా తండ్రి అని ఆత్మ చెప్తుంది. తండ్రి తప్ప ఇంత గొప్ప జ్ఞానాన్ని ఎవ్వరూ ఇవ్వలేరని పిల్లలకి నిశ్చయం ఉండాలి. మొదట ఈ విషయంలో నిశ్చయ బుద్ధి ఉండాలి. ఈ నిశ్చయం కూడా ఆత్మకు బుద్ధిలో కలుగుతుంది. ఆత్మకు వీరు మన తండ్రి అనే జ్ఞానం లభిస్తుంది. ఈ నిశ్చయం పిల్లలకి చాలా పక్కాగా ఉండాలి. నోటితో ఏమీ చెప్పవలసిన అవసరం లేదు. ఆత్మలో మనము ఒక శరీరాన్ని వదిలి మరొక శరీరాన్ని తీసుకుంటాము. ఆత్మలోనే అన్ని సంస్కారాలు ఉన్నాయి. తండ్రి వచ్చి ఉన్నారని పిల్లలకి ఇప్పుడు తెలుసు. వారు ఎలా చదివిస్తారంటే, ఎలాంటి కర్మను నేర్పిస్తారంటే తిరిగి ఈ పాత ప్రపంచంలో రాకుండా చేస్తారు. ఆ మనుషులైతే ఈ ప్రపంచంలోకి రావాలని భావిస్తారు. మీరు అలా భావించరు. మీరు ఈ అమర కథను విని అమరపురికి వెళ్తారు. అమరపురి అంటే అక్కడ సదా అమరులుగా ఉంటారు. సత్య త్రేతాయుగాలను అమరపురి అని అంటారు. పిల్లలకి ఎంత సంతోషం ఉండాలి. ఈ చదువుని ఒక్క తండ్రి తప్ప మరెవ్వరూ చదివించలేరు. తండ్రి మనల్ని చదివిస్తూ ఉన్నారు. మిగిలిన టీచర్లందరూ సాధారణ మనుషులు, పతిత పావనులు, సుఖకర్త దుఃఖహర్త అని మీరు ఎవరిని అంటారో ఆ తండ్రి మిమ్మల్ని సన్ముఖంలో చదివిస్తూ ఉన్నారు. సన్ముఖంలో రాకుండా రాజయోగ విద్యను ఎలా చదివిస్తారు? మధురమైన పిల్లలు, మిమ్మల్ని చదివించేందుకు తండ్రి ఇక్కడికి వచ్చారు. చదివించేందుకు ఇతని బ్రహ్మ శరీరంలో ప్రవేశించారు. భగవాను వాచ అంటే తప్పకుండా వారికి శరీరం అంతా కావాలి కదా. కేవలం నోరు ఒక్కటే కాదు, పూర్తి శరీరము కావాలి. మధురాతి మధురమైన ఆత్మీక పిల్లలు కల్పకల్పము పురుషోత్తమ సంగమ యుగంలో సాధారణ శరీరంలో వస్తానని తండ్రి స్వయంగా చెప్తారు. వీరు చాలా పేదవారు కాదు, గొప్ప ధనవంతుడు కాదు, సాధారణంగా ఉన్నారు. మేము ఆత్మలము, వారు మన తండ్రి అని పిల్లలకి నిశ్చయం ఉండాలి. వారు మన ఆత్మలకి తండ్రి. పూర్తి ప్రపంచంలోనే మనుష్య ఆత్మలకు తండ్రి. అందుకే వారిని బేహద్దు తండ్రి అని అంటారు. శివ జయంతిని ఆచరిస్తారు, కానీ దాని గురించి కూడా ఎవ్వరికీ తెలియదు. శివ జయంతిని ఎప్పటి నుండి ఆచరిస్తారు ఎవరినైనా అడగండి. వెంటనే పరంపర నుండి అని చెప్తారు. అది కూడా ఎప్పటి నుండి? ఏదైనా ఒక తేదీ అయితే ఉండాలి కదా. డ్రామా ఏమో అనాది, కానీ డ్రామాలో జరిగే ప్రతి కార్యానికి తిథి తారీఖైతే ఉండాలి కదా. ఇది ఎవ్వరికీ తెలియదు. శివబాబా వచ్చారనే ప్రీతితో శివ జయంతి ఆచరించరు. నెహ్రూ జయంతిని ఆ ప్రీతితో ఆచరిస్తారు. కన్నీరు కూడా వచ్చేస్తుంది. శివ జయంతి గురించి ఎవరికీ తెలియదు. పిల్లలు, మీరు ఇప్పుడు అనుభవిగా అయ్యారు. ఏమేమీ తెలియని మనుషులు చాలామంది ఉన్నారు. ఏమీ తెలియని వాళ్ళు ఎన్నో మేళాలు చేస్తారు. ఆ మేళాలో వాస్తవానికి ఏమి జరుగుతుందో అచ్చటికి వెళ్ళిన వారికి తెలుస్తుంది. ఏ విధంగా బ్రహ్మ బాబా అమర్నాథ్ ఉదాహరణ గురించి కూడా చెప్పారు. అక్కడికి వెళ్ళి చూస్తే నిజమేమిటో అర్థమైంది. ఇతరులైతే వేరే వారి ద్వారా విన్న దానిని చెప్తారు. మంచులింగం ఉంటుందని ఎవరైనా చెప్తే దానిని సత్యమని అంటారు.
కానీ ఇప్పుడు తప్పేమిటో ఒప్పేమిటో పిల్లలు మీకు అనుభవమయ్యింది. ఎప్పటి వరకు మీరు విన్నదంతా చదివిందంతా అసత్యము, అసత్య శరీరము, అసత్య మాయ. గాయనం కూడా ఉంది కదా, ఇది అసత్య ఖండము, అది సత్యఖండము. సత్య త్రేత ద్వాపర యుగాలు గడిచిపోయాయి. ఇప్పుడు కలియుగం నడుస్తుంది. ఇది కూడా చాలా కొద్ది మందికే తెలుసు. మీ బుద్ధిలో ఎన్నో ఆలోచనలు ఉంటాయి. తండ్రి వద్ద పూర్తి జ్ఞానమంతా ఉంది. వారిని జ్ఞానసాగర్లోని అంటారు. వారిలో ఉన్న జ్ఞానాన్ని ఈ శరీరం ద్వారా ఇచ్చి తన సమానంగా తయారు చేస్తూ ఉన్నారు. టీచర్ కూడా విద్యార్థులను తన సమానంగా తయారు చేసినట్లు బేహద్దు తండ్రి కూడా ప్రయత్నించి పిల్లల్ని తన సమానంగా తయారు చేస్తారు. లౌకిక తండ్రి తన సమానంగా తయారు చేయడు. ఇప్పుడు మీరు బేహద్దు తండ్రి వద్దకు వచ్చారు. పిల్లల్ని తన సమానంగా తయారు చేయాలని వారికి తెలుసు. ఉదాహరణకి టీచరు తన సమానంగా తయారు చేస్తారు, కానీ విద్యార్థులు నెంబర్ వారుగా ఉంటారు. ఈ తండ్రి కూడా అలాగే చెప్తూ ఉన్నారు. నెంబర్ వారుగా అవుతారు. నేను చదివించేది అవినాశి చదువు. ఎవరు ఎంత చదువుకుంటారో అది వ్యర్థంగా పోదు. పోను పోను ఇలా చెప్పడం ప్రారంభిస్తారు. మేము 4 లేక 8 సంవత్సరాల క్రితం ఈ జ్ఞానం ఎవరి ద్వారానో విన్నామని మళ్ళీ ఇప్పుడు వచ్చామని చెప్తారు. కొందరు వెంటనే అతుక్కుపోతారు. దీపం అయితే ఉంది, కానీ దీపపు పురుగులు మాత్రం వెంటనే బలి అవుతాయి. కొన్ని దీపపు పురుగులు ప్రదక్షిణం చేసి వెళ్ళిపోతాయి. ప్రారంభంలో దీపానికి చాలా దీపపు పురుగులు ప్రేమలో పడిపోయాయి. డ్రామా ప్లాన్ అనుసారము బట్టి తయారు చేయవలసి ఉన్నది. కల్పకల్పము ఇలాగే జరుగుతూ వచ్చింది. ఏమేమి గడిచిపోయిందో కల్పకృతం కూడా అలాగే జరిగింది. చివరికి మళ్ళీ అదే జరుగుతుంది. కానీ మేము ఆత్మలమని పక్కా నిశ్చయం ఉంచుకోవాలి. తండ్రి మనకి చదివిస్తూ ఉన్నారు. ఈ నిశ్చయంలో పక్కాగా ఉండండి, మర్చిపోకండి. తండ్రిని తండ్రిగా గుర్తించి తెలుసుకొని మనుషులుండ్రు. భలే దూరమైపోయిన తండ్రికి విడాకులు ఇచ్చామని అనుకుంటారు. వీరు అనంతమైన తండ్రి. వీరిని మనం ఎప్పుడూ వదిలి వెళ్ళకూడదు. చివరి వరకు జతలోనే ఉండాలి. ఈ తండ్రి సర్వులకు సద్గతి ఇచ్చేవారు. 5000 సంవత్సరాల తర్వాత వస్తారు. సత్యయుగంలో చాలా కొద్ది మంది మనుషులు మాత్రమే ఉంటారని తెలుసు. మిగిలిన వారంతా శాంతిధామంలో ఉంటారు. ఈ జ్ఞానాన్ని కూడా తండ్రే వినిపిస్తారు. ఇతరులెవ్వరూ వినిపించలేరు. ఇది ఇతరులెవ్వరి బుద్ధిలోనూ కూర్చోదు. వారు ఆత్మలైన మీకు తండ్రి వారు చైతన్య బీజరూపులో ఏ జ్ఞానాన్ని ఇస్తారు? సృష్టి రూపీ వృక్షం యొక్క జ్ఞానం ఇస్తారు. రచయిత తప్పకుండా రచన యొక్క జ్ఞానం ఇస్తారు. సత్యయుగం ఎప్పుడుందో, తర్వాత ఎక్కడికి పోయిందో ఇంతకుముందు మీకేమైనా తెలుసా? ఇప్పుడు మీరు ఎదురుగా కూర్చొని ఉన్నారు. బాబా మాట్లాడుతూ ఉన్నారు. వీరు మన ఆత్మలందరి తండ్రి అని మనకి చదివిస్తూ ఉన్నారని పక్కాగా నిశ్చయం చేసుకున్నారు. వీరు శారీరక టీచర్ కాదు. ఈ శరీరంలో చదివించే నిరాకార శివబాబా విరాజమానమై ఉన్నారు. వారు నిరాకారులైన జ్ఞానసాగర్లు. పరమాత్మకు ఏ ఆకారము లేదని మనుషులు అనేస్తారు. జ్ఞానసాగర్లు, సుఖసాగర్లు అని మహిమ కూడా చేస్తారు, కానీ అర్థం చేసుకోరు. డ్రామా అనుసారంగా చాలా దూరంగా వెళ్ళిపోయారు. తండ్రి మనల్ని చాలా సమీపానికి తీసుకువస్తారు. ఇది 5000 సంవత్సరాల కిందటి విషయము. ప్రతి 5000 సంవత్సరాల తర్వాత మనల్ని చదివించేందుకు వస్తారని మీకు తెలుసు. ఈ జ్ఞానము ఇతరులు ఎవ్వరి ద్వారా లభించదు.
ఈ జ్ఞానం ఉండేదే నూతన ప్రపంచం కొరకు. తమో ప్రధానులైన కారణంగా ఏ మనుషులు ఈ జ్ఞానాన్ని ఇవ్వలేరు. వారు ఎవరినీ సతో ప్రధానంగా చేయలేరు. వారు తమో ప్రధానంగా అవుతూనే ఉంటారు. బాబా ఇతనిలో ప్రవేశించి మనకి తెలియచేస్తున్నారని మీకు తెలుసు. తండ్రి చెప్తూ ఉన్నారు, పిల్లలారా అజాగ్రత్తగా ఉండకండి. మిమ్మల్ని దిగజార్చిన శత్రువు ఇంకా మిమ్మల్ని వెంబడిస్తూనే ఉన్నారు. వాళ్ళు మనల్ని వదలరు. భలే ఇప్పుడు మీరు సంగమయుగంలో ఉన్నారు. అయినా అర్ధకల్పం మీరు తన జతలో ఉన్న కారణంగా త్వరగా వదలడు. జాగ్రత్తగా ఉండకపోతే, స్మృతి చేయకుండా ఉంటే ఇంకా వికర్మలు చేయిస్తాడు. తర్వాత ఏదో ఒక దెబ్బ తగులుతూ ఉంటుంది. ఇప్పుడు మనుషులు తమను తామే చెంపదెబ్బలు వేసుకోవటం మీరు చూస్తూ ఉన్నారు. ఏవేవో అనేస్తారు. శివ శంకర్లు ఒక్కరే అనేస్తారు. వారి కర్తవ్యం ఏమిటి, వీరి కర్తవ్యం ఏమిటి? ఎంత తేడా ఉన్నది! శివుడు సర్వశ్రేష్టమైన భగవంతుడు, శంకరుడు దేవత. మరి వారిరువురు ఒక్కటే అని ఎలా అంటారు? ఇద్దరు పాత్రలు వేరువేరుగా ఉన్నాయి. ఇక్కడ కూడా చాలామందికి రాధాకృష్ణ, లక్ష్మీనారాయణ, శివశంకర అనే పేర్లు ఉన్నాయి. రెండు పేర్లను తమపై పెట్టేసుకుంటారు. ఇంతవరకు తండ్రి అర్థం చేయించిందంతా రిపీట్ అవుతుందని పిల్లలకి తెలుసు. ఇక కొద్ది రోజులే మిగిలి ఉన్నాయి. తండ్రి శాశ్వతంగా ఇక్కడే కూర్చోరు. పిల్లలు నెంబర్ వారుగా చదువుకొని పూర్తి కర్మాతీతులైపోతారు. డ్రామా అనుసారంగా మాల తయారైపోతుంది. ఏ మాల? ఆత్మలందరి మాల తయారవుతుంది. ఇప్పుడు మళ్ళీ వాపస్ వెళ్తారు. మీ మాలయే నెంబర్ 1. శివబాబా మాల అయితే చాలా పొడుగైనది. అక్కడి నుండి నెంబర్ వారుగా పాత్రను అభినయించేందుకు వస్తారు. మీరంతా బాబా బాబా అని అంటారు. అందరూ ఒకే మాలలోని పూసలు. అందరినీ విష్ణుమాలలో పూసలని అనరు. తండ్రి కూర్చొని అర్థం చేయిస్తూ ఉన్నారు. సూర్యవంశీయులుగా అవ్వాలి. సూర్యవంశము, చంద్రవంశము ఏవైతే గడిచిపోయాయో అవి మళ్ళీ తయారవుతాయి. ఆ పదవి ద్వారానే, చదువు ద్వారానే లభిస్తుంది. తండ్రి చెప్పే చదువు లేకుండా ఈ పదవి లభించదు. చిత్రాలేమో ఉన్నాయి, కానీ మేము వీళ్ళలాగా అవ్వాలి అని ఎవ్వరూ ఎటువంటి కర్మ చేయరు. సత్యనారాయణ కథ కూడా వింటారు. గరుడ్ పురాణంలో ఉన్న ఇటువంటి విషయాలను మనుషులకి వినిపిస్తారు. తండ్రి చెప్తూ ఉన్నారు, ఇది విషయ వైతరణి నది, రౌరవ నరకము. ఇలా ముఖ్యంగా భారతదేశంలోనే చేస్తారు. భారతదేశం పైననే బృహస్పతి దశ కూర్చొని ఉంది. వృక్షపతి కూడా భారత్వాసీలనే చదివిస్తారు. అనంతమైన తండ్రి కూర్చొని అనంతమైన విషయాలు వినిపిస్తారు. దశ కూర్చుంటుంది. రాహు దశ కూడా ఉంది. అందుకే దానమిస్తే గ్రహణం విడిచిపోతుందని అంటారు. ఈ కలియుగ అంతిమంలో అందరిపై రాహు దశ ఉందని తండ్రి చెప్తారు. భారతదేశంపై బృహస్పతి దశను కూర్చోబెట్టేందుకు తండ్రి వచ్చారు. సత్యయుగంలో భారతదేశంపై బృహస్పతి దశ ఉంటుంది. ఇప్పుడు రాహు దశ ఉన్నది. ఇది అనంతమైన విషయము. ఈ విషయాలు ఏ శాస్త్రాలు మొదలైన వాటిలో లేవు. ఎవరు మొదట ఏదో కొంత తెలుసుకొని ఉంటారో వారికి ఈ మ్యాగజైన్లోని విషయాలు అర్థమవుతాయి. మ్యాగజైన్లు చదివి ఇంకా ఎక్కువగా అర్థం చేసుకునేందుకు పరుగులు తీస్తారు. మిగిలిన వారు ఏమీ అర్థం చేసుకోరు. కొద్దిగా జ్ఞానం చదివి వదిలేసిన వారికి మళ్ళీ కొద్దిగా జ్ఞానం అనే నేతిని వేస్తే జాగృతులైపోతారు. జ్ఞానాన్ని నెయ్యి అని కూడా అంటారు. తండ్రి వచ్చి ఆరిపోతున్న దీపంలో
నెయ్యి వేస్తూనే ఉంటారు. బాబా చెప్తారు, పిల్లలు, మాయా తుఫాన్ వస్తుంది, దీపాన్ని ఆర్పేస్తాయి. దీపంపై కొన్ని పురుగులు చనిపోతాయి, కొన్ని చుట్టి వెళ్తాయి. ఆ విషయాలే ఇప్పుడు వాస్తవిక రూపంలో నడుస్తూ ఉన్నాయి. నెంబర్ వారుగా అందరూ దీపపు పురుగుల వలె ఉన్నారు. మొట్టమొదట్లో ఒకేసారి ఇల్లు వదిలి వచ్చి దీపపు పురుగులైపోయారు. ఒకేసారి లాటరీ దొరికినట్లు అయింది. ఏమేమి జరిగిపోతుందో మళ్ళీ మీరు అలాగే చేస్తారు. భలే వెళ్ళిపోయినా స్వర్గంలోకి రారని భావించకండి. దీపపు పురుగులై ప్రేయసులై తర్వాత మాయ ఓడించేసింది కాబట్టి పదవి తగ్గిపోతుంది. నెంబర్ వారుగా ఉండనే ఉంటారు. ఇతర సత్సంగాలలో ఎవరి బుద్ధిలోనూ ఈ విషయాలు ఉండవు. తండ్రి ద్వారా కొత్త ప్రపంచం కొరకు మనమంతా నెంబర్ వారు పురుషార్థానుసారం చదువుతున్నామని మీ బుద్ధిలో ఉంది. మనం అనంతమైన తండ్రి సన్ముఖంలో కూర్చొని ఉన్నాము. ఆత్మ కంటికి కనిపించదని మీకు తెలుసు. అది అవ్యక్త వస్తువు. దానిని దివ్య దృష్టి ద్వారానే చూడగలము. ఆత్మ మనము కూడా చిన్న బిందువులమే. కానీ దేహాభిమానాన్ని వదిలి స్వయాన్ని ఆత్మగా భావించటం ఇది శ్రేష్టమైన చదువు. చదువులో కూడా ఏ సబ్జెక్టులు కష్టంగా ఉంటాయో అందులో ఫెయిల్ అయిపోతారు. ఈ సబ్జెక్టు చాలా సహజమైంది, కానీ చాలామందికి కష్టం అనిపిస్తుంది. శివబాబా సన్ముఖంలో కూర్చొని ఉన్నామని మీకు తెలుసు. మీరు కూడా నిరాకారి ఆత్మలే, కానీ శరీరంతో కలిసి ఉన్నారు. ఈ విషయాలన్నీ తండ్రి వినిపిస్తూ ఉన్నారు. ఇతరులు వినిపించలేరు. ఏమి చేస్తారు? వారికి ధన్యవాదాలు తెలియచేస్తారు. బాబా చెప్తూ ఉన్నారు, ఇది అనాదిగా తయారైన డ్రామా. కొత్త విషయమేమీ చెప్పటం లేదు. డ్రామా అనుసారం మిమ్మల్ని చదివిస్తూ ఉన్నారు. ధన్యవాదాలైతే భక్తి మార్గంలో తెలియచేస్తారు. విద్యార్థులు బాగా చదివితే మా పేరు ప్రసిద్ధి అవుతుందని టీచర్ అంటారు. విద్యార్థులకు ధన్యవాదాలు తెలియచేస్తారు. ఎవరైతే బాగా చదువుతారో చదివిస్తారో వారికి ధన్యవాదాలు తెలియచేయబడతాయి. విద్యార్థులు మళ్ళీ టీచర్కు ధన్యవాదాలు తెలియచేస్తారు. తండ్రి చెప్తూ ఉన్నారు, మధురమైన పిల్లలారా, సదా జీవించి ఉండండి. ఇలా సర్వీస్ చేస్తూ ఉండండి. కల్పకృతం కూడా చేశారు. అచ్చా, मीठे मीठे सिकीलते बच्चों प्रति माता पिता बाप दादा का याद प्यार और गुड मॉर्निंग. रूहानी बाप के रूहानी बच्चों को नमस्ते. हम रूहानी बच्चों की रूहानी माता पिता बाप दादा को याद प्यार गुड मॉर्निंग नमस्ते नमस्ते. ధారణ: స్వయం జ్ఞానసాగర్లు నిరాకార తండ్రి టీచరై మనకి చదివిస్తూ ఉన్నారు. శారీరక తండ్రి కాదనే నశ మరియు నిశ్చయం సదా ఉండాలి. ఈ చదువు ద్వారానే మేము సతో ప్రధానంగా అవ్వాలి. ఆత్మారూపీ దీపంలో రోజు జ్ఞానం అనే నెయ్యిని వెయ్యాలి. మాయా తుఫాన్ కదిలించలేనంతగా జ్ఞానం అనే నెయ్యితో దీపాన్ని సదా ప్రజ్వలితం చేయాలి. పూర్తి దీప పురుగ్గా అయ్యి దీపంపై బలి అవ్వాలి. వరదానము: సదా ఒక్క తండ్రి స్నేహంలో ఇమిడి ఉండే సహయోగి నుండి సహజ్యోగి ఆత్మాభవ. ఏ పిల్లలకైతే తండ్రితో అతి స్నేహం ఉందో ఆ స్నేహి ఆత్మ సదా తండ్రి యొక్క శ్రేష్ఠ కార్యంలో సహయోగిగా ఉంటుంది. అంతేకాక ఎవరెంత సహయోగిగా ఉంటారో అంత సహజ్యోగిగా అవుతారు. తండ్రి స్నేహంలో ఇమిడి ఉన్న సహయోగి ఆత్మ ఎప్పుడూ మాయకు సహయోగిగా అవ్వదు. వారి ప్రతి సంకల్పంలో బాబా మరియు సేవ ఉంటుంది. అందుకే నిద్రిస్తున్న అందులో చాలా విశ్రాంతి ఉంటుంది. శాంతి మరియు శక్తి లభిస్తాయి. నిద్రగా ఉండదు, సంపాదన చేసి సంతోషపడుతున్నట్లుగా ఉంటుంది. అంత పరివర్తన అవుతుంది. స్లోగన్:
ప్రేమ బాష్పాలు హృదయం అనే డబ్బీలో ముత్యాలుగా మారిపోతాయి. అచ్చా, ఓం శాంతి. ఓసారి తల్లై వచ్చి ఓసారి తండ్రై వచ్చి ఓసారి సద్గురు వల్లే బాబా, ఓసారి సద్గురు వల్లే బాబా. ఉదయాన్నే ప్రేమతోటి మధురాతి మధురమైన నీ మురళే వినిపిస్తావు బాబా, నీ మురళి వినిపిస్తావు బాబా. తీయనైనా పిల్లలని ప్రశ్న వేసి గీతముతో యోగము ధారణ సేవ. వినిపిస్తూ మాకు ఈరోజు ఓసారి తల్లై వచ్చి ఓసారి తండ్రై వచ్చి ఓసారి సద్గురు వల్లే బాబా, ఓసారి సద్గురు వల్లే బాబా. ఉదయాన్నే ప్రేమతోటి మధురాతి మధురమైన నీ మురళే వినిపిస్తావు బాబా. నీ మురళి వినిపిస్తావు బాబా. మమ్మల్ని ఆప్యాయంగా ప్రేమాతి సాగరుడల్లే ముళ్ళ బాటల్లో నీలో అనంత శక్తి యోగాగ్ని చేతమా వికర్మలన్నిటినీ వినాశనం చేయించి మాటలకే అందని ఊహలకే దొరకని అతీంద్రియ సౌఖ్యం అందించి ఆత్మలే లీనమై నాట్యమే చేయగా అంతు తెలియని పరవశం కలిగేలా. ఓసారి తల్లై వచ్చి ఓసారి తండ్రై వచ్చి ఓసారి సద్గురు వల్లే బాబా, ఓసారి సద్గురు వల్లే బాబా. ఉదయాన్నే ప్రేమతోటి మధురాతి మధురమైన నీ మురళి వినిపిస్తావు బాబా, నీ మురళి వినిపిస్తావు బాబా. కొనలేని వజ్రాలల్లే మమ్ము తెచ్చి ఎనలేని దివ్య జ్ఞాన వరదానంతో యోగ భక్తిలో పావనమయ్యి రాజయోగంలో కమల పుష్పాలల్లే అందరి ఒడిదుడుకుల్లో అడుగడుగు అండై నిలిచే నడవడిక సేవలు నేర్పించి మనసావా కర్మణ మర్యాద పురుషోత్తములే జ్ఞానమనే మూడో నేత్రంతో సూర్యుని చంద్రుని ఒకేసారి చూడగలిగే సర్వశక్తుల బ్రహ్మ విద్య నేర్పుటకై ఓసారి తల్లై వచ్చి ఓసారి తండ్రై వచ్చి ఓసారి సద్గురు వల్లే బాబా, ఓసారి సద్గురు వల్లే బాబా. ఉదయాన్నే ప్రేమతోటి మధురాతి మధురమైన నీ మురళే వినిపిస్తావు బాబా, నీ మురళి వినిపిస్తావు బాబా. తీయనైనా పిల్లలని ప్రశ్న వేసి గీతముతో యోగము ధారణ సేవ. వినిపిస్తూ మాకు ఈరోజు ఓసారి తల్లై వచ్చి ఓసారి తండ్రై వచ్చి ఓసారి సద్గురు వల్లే బాబా, ఓసారి సద్గురు వల్లే బాబా. ఉదయాన్నే ప్రేమతోటి మధురాతి మధురమైన నీ మురళి వినిపిస్తావు బాబా, నీ